దేవుని యొక్క అద్భుతమైన సృష్టి, దాని గురించి ఎంత వర్ణించినా తక్కువే. అందుకే భక్తుడైన దావీదు గారు ఆ పర్వతాలను చూస్తూ, ఆ లోయలలో సంచరిస్తూ, దేవుని గురించి గానం చేస్తూ తన్మయత్వానికి లోనైపోయాడన్న వాస్తవాలు మనందరికీ తెలుసు. దేవుడు చాలా అందమైన ప్రకృతిని మనందరి కోసం చేసి ఇచ్చాడు. ఈ చిన్న జీవితంలో 60 లేదా 70 ఏళ్ల జీవితంలో ఆ ప్రకృతి ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని దేవుడు ఆశించాడు. దాన్నే బహుళార్థ సాధక ప్రయోజనాలు అంటారు. యోహాను సువార్తలో భూ సంబంధమైన వాటిని నేను మీకు తెలియజేసినప్పుడు వాటిని మీరు గ్రహించని ఎడల పరసంబంధమైనవి నేను మీకు తెలియజేస్తే వాటిని మీరు ఎలా గ్రహించగలరని ప్రభు అడిగినట్టుగా చాలామంది ఈ సృష్టిని, ప్రకృతిని పరిశోధన చేస్తూ ఆ అదృశ్య దేవుని లక్షణాలు తెలుసుకోవాల్సిన వారై ఉండి, ఆయన ఏం ఆశిస్తున్నాడు అనేది గ్రహించవలసిన వారై ఉండి దాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రకృతిని కలిగించిన దేవుడే మనల్ని కలిగించాడు. మనల్ని నిత్య జీవితానికి నడిపించాలనుకుంటున్న దేవుడే ఈ ప్రకృతిని కలిగించి మనకు పాఠాలు నేర్పించాలనుకున్నాడు. నిజంగా ప్రియులారా, ఒక్కో జీవిని గురించి మీకు ఈరోజు వివరిస్తాను. మీరు ఆశ్చర్యపోతారు. వాటిని చూస్తూ మనం ఏం నేర్చుకోవాలనేది మీరు గుర్తిస్తే చాలు, దేవుడు మనకేం చెప్పదలిచాడో మీకు అర్థమవుతుంది. ప్రకృతిని పరిశోధించమని దేవుడు ఎందుకు చెప్పాడో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మినుగురు పురుగులు. అవి నిత్యము రాత్రి వెలుగుతూ ఉంటాయి. చిన్నతనంలో మనం వాటిని చూసి ఎంత ఆనందపడ్డామో, ఎంత సంతోషపడ్డామో మీకు తెలియంది కాదు. ఆ మినుగురుని పట్టుకుంటే ఒక రకమైన ఆనందం, ఒక తన్మయత్వం. అంత మాత్రమే కాదు, అది ఎందుకు అలా వెలుగుతుందో కూడా మనకు అప్పుడు తెలియదు. అందులో ఏదో పవర్ ఉందని, ఏదో శక్తి ఉందని ఆ మినుగురులు చూసేవాళ్ళం. మన పూర్వీకులైతే వాటిని ఆరాధించేవారు కూడా. ఇది నిజం. ఎందుకంటే అవి ఒక ప్రత్యేకమైన జీవులు కనుక, చీకట్లో వెలిగించేటువంటి జీవులు కనుక. అలాగే కొన్ని వింతైన జీవులు, కొన్ని మెరిసే జీవులు ఈ ప్రకృతిలో ఉన్నాయి. అవి చీకటిలో వెలుతురునిస్తాయి, అనేక మందిని అబ్బురపరుస్తాయి, అనేక మందిని ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి జీవుల గురించి అమెరికాలోని మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీలో ప్రదర్శనలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో ఈ ఫైర్ ఫ్లైస్, మినుగురు పురుగులు కూడా ఒకటైతే వీటికంటే గొప్పవి, వీటికంటే ఇంకా ఆశ్చర్యపరిచే వాటి గురించి నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఒకసారి చూడండి. జెల్లీ ఫిష్ అనే ఆకుపచ్చ నీలిరంగు జీవులు ఉత్తర అమెరికా తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉంటాయి. ఈ జెల్లీ ఫిష్ ఒకేసారి 2 రకాల కాంతుల్ని ఉత్పత్తి చేయగలదు. వీటిని చూసి తన్మయత్వం చెందని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఇక మరొకటి మీరు చూస్తే ప్రకాశించేటువంటి పుట్టగొడుగులు. ఈ ప్రకాశించేటువంటి పుట్టగొడుగులు ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఉత్తర అమెరికాల్లో మనకు కనిపిస్తాయి. ఇవి ఆకురాల్చే చెట్ల కాండాలపై పెరుగుతూ ఉంటాయి. నిజంగా ఆ పుట్టగొడుగుల ఆకృతి చూస్తుంటేనే, ఆ వెలుగులు చూస్తుంటేనే, విరజిమ్ముతున్న వెలుగులు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆహా, ఈ ప్రకృతిలో దేవుడు ఎన్ని వింతలు విడ్డూరాలు చేశాడు మన కోసం అని అనిపిస్తుంది. ఇక మూడవదిగా ప్రకాశించే పుట్టగొడుగుల్లో మరో రకం మైసెనా లక్స్ కోయిలి అనేటువంటి ఈ జాతి పుట్టగొడుగులు పడిపోయిన చిన్కోపిన్ చెట్లపై వర్షాకాలంలో జపాన్లో ఇవి పెరుగుతాయి. ఇవి కొద్ది కాలం మాత్రమే జీవిస్తాయి, వర్షాకాలం అయిపోగానే చచ్చిపోతాయి. ఏమండి, కొద్ది కాలం జీవించి ఎంత అద్భుతమైన మెరుపుని సొంతం చేసుకున్నాయి. వాటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? కొంతకాలం బతికినా ఎంత అద్భుతమైన ఆనందాన్ని ప్రజలకు పంచుతున్నాయి అని అనిపిస్తుంది కదా. అలాంటి అద్భుతమైన జీవులు ఈ ప్రకృతిలో చాలానే ఉన్నాయి ప్రియులారా. ఇక మరొకటి మీరు చూస్తే సెల్వామ్స్, సైప్రిడినా అని పిలిచేటువంటి చిన్న జీవులు ఇవి. జపాన్ సముద్ర తీర ప్రాంతంలో నివసించేటువంటి పారదర్శక జీవులు ఇవి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జపనీయులు ఇలాంటి జీవుల్ని పట్టుకొని వాటిని నీటిలో వేసినప్పుడు అవి మెరుస్తూ ఉండేవి. చీకటిలో దారి చూపించడానికి, వెలుగునివ్వడానికి వాటిని వాడేవారు. ఎంత అద్భుతంగా ఉన్నాయి ప్రియులారా ఈ జీవులు. నానబెడితే చాలు నీటిలో అవి మెరిసేవి, వాళ్ళకి దారి చూపించేవి. ఇక మరో అద్భుతమైన జీవిని మనం చూస్తే మెరిసేటువంటి తేలు. ఇది కాంతిని విడుదల చేస్తుంది, చీకట్లో మెరుస్తుంది. చీకట్లో మెరిసేటువంటి ఈ తేలు ఎంత అద్భుతమైన జీవి. దేవుడు ఎంత అద్భుతమైన వాటిని సృష్టించాడు, మీరు ఆలోచించండి. ఇక మరో జీవిని మనం చూస్తే ప్రకాశించేటువంటి పురుగులు. వెయిటోమో గుహలో, న్యూజిలాండ్లో ఈ ప్రకాశించే జీవులు కనిపిస్తాయి. వీటిని ఒక రకమైన దోమలుగా పిలుస్తారు. గ్లోవామ్ లార్వా అంటారు వీటిని. ఆ లార్వా ప్రకాశించే తీరు, ఆ విధానం చూస్తే చాలామంది ఆశ్చర్యచకితులైపోతారు. ఎంతోమంది పర్యాటకులు వీటిని చూడడానికే అక్కడికి వెళ్తారు. న్యూజిలాండ్ వెళ్తారంటే మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఆ గుహల్లో ఒక ప్రత్యేకమైన కాలంలో కనిపించేటువంటి వెలుగునిచ్చేటువంటి జీవులు. ఇక మరో ఇంపార్టెంట్ గ్లోయింగ్ జెల్లీ ఫిష్ అంటారు. ఇది జపాన్లో ఉంటుంది. జపాన్లోని తోయిమా బేలోని ఒక అద్భుతమైన దృశ్యం ఇది. సముద్ర తీర ప్రాంతాల్లో మనకు కనబడతాయి. ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన సమయాల్లో ఆ సముద్ర తీర ప్రాంతంలో ఒడ్డుకు చేరతాయి. అలా ఒడ్డుకు చేరినప్పుడు ఈ దృశ్యం సాక్షాత్కరిస్తోంది. చాలామంది పర్యాటకులు వీటిని చూడడానికి అక్కడికి వెళ్తారంటే ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత మిరుముట్లు గొలిపే నక్షత్ర కాంతుల్లాగా. నక్షత్రాలన్నీ సముద్రంలోనికి వచ్చేసాయా అన్నట్టుగా కనిపించేటువంటి ఈ దృశ్యం
చాలా అబ్బురపరుస్తుంది, చాలామందిని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఇవి కూడా దేవుని సృష్టిలో భాగమే. ఇక మరో జీవుల గురించి మనం చూస్తే, మాల్దీవుల్లో వాదు బీచ్లో నీటిలో మెరిసేటువంటి నీలం రంగు సూక్ష్మజీవులు, ఇవి కూడా నక్షత్రాల్లా మెరుస్తాయి. నాక్టిలుకా అని పిలుస్తారు వీటిని. ఎంత అద్భుతమైన జీవులు! ఇవి కూడా దేవుడిచ్చినటువంటి శక్తితో, ఆ దేవుని యొక్క అపూర్వమైన నిర్మాణంతో నిత్యము మెరుస్తూ కనబడేటువంటి జీవులు. అలాగే మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద మెరుస్తున్న తుమ్మెదలు చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయి మెరుస్తున్న తుమ్మెదలు. ఇక మరోటి చూస్తే ప్రకాశించేటువంటి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా నిత్యం ప్రకాశిస్తూ ఉంటుంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియాని కనిపెట్టినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ ప్రకాశవంతమైన బ్యాక్టీరియా? ప్రకృతిలో, ఈ నేచర్లో మనకు తెలియనివి చాలా ఉన్నాయి అని వారు ఆశ్చర్యచకితులైపోయారు. ఇక చివరిగా జెల్లీ ఫిష్లో ఆక్వేరియా విక్టోరియా అనేటువంటి ఈ జెల్లీ ఫిష్ ప్రకాశిస్తూ ఉంటుంది, నిత్యం ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశమానమైన వెలుతురు చాలా అద్భుతంగా ఉంటుంది. అది చనిపోయేంత వరకు అలా ప్రకాశిస్తూనే చనిపోతుంది. ఇలా ఈ ప్రకృతిలో ప్రకాశించేటువంటి పక్షులు, పురుగులు, కొన్ని రకాల జంతువులు, కొన్ని ప్రత్యేక సమయాల్లో ప్రకాశించేటువంటి జంతువులు, ఇలా ఎన్నో ఈ ప్రకృతిలో ఉన్నాయి. వాటిని దేవుడు ఆది కాలంలోనే సృష్టించాడు. మానవుడు రాకముందే ఇవి ఈ లోకానికి వచ్చాయి. వీటినే పూర్వకాలంలో ఆకాశంలో వెలుగుతూ ఉన్నప్పుడు, లేదా సముద్ర తీర ప్రాంతాల్లో మెరుస్తూ ఉన్నప్పుడు, కాంతులీనుతూ ఒక గుంపులుగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పూర్వీకులు ఏమనుకునేవారంటే, అమ్మో అక్కడేవో కొరివి దెయ్యాలు తిరుగుతున్నాయి, లేకపోతే అక్కడేవో శక్తులు ఉన్నాయి, అక్కడేవో శక్తులు కదులుతున్నాయి అని రాత్రిపూట భయభ్రాంతులకు లోనవుతూ వాటికి ఎన్నో కథలు చెప్పుకుంటూ వచ్చేవారు. శాస్త్ర ప్రపంచం అభివృద్ధి చెందిన తర్వాత, వీటి మీద పరిశోధనలు జరిగిన తర్వాత, అవి ఏ విధంగా ప్రకాశిస్తున్నాయి, ఎందుకు ప్రకాశిస్తున్నాయి, వాటిలో ఉన్నటువంటి పదార్థం ఏంటి, ఆ ప్రకాశవంతమైన కిరణాలు, వెలుగు వాటిలో నుంచి బయటకు రావడానికి వాటిలో ఎలాంటి పదార్థం పొందుపరచబడింది అనే విషయాలు శాస్త్రవేత్తలు తెలుసుకుని ప్రపంచానికి తెలియజెప్పారు. ప్రియులారా, మీరు గమనించండి, దేవుడు ప్రకృతిని చూస్తూ పాఠాలు నేర్చుకోమన్నాడు. మనం కూడా ఈ జీవుల్ని చూస్తున్నప్పుడు మనకి ఏమనిపించాలి? మనం వీటి వెలుగును చూసి మురిసిపోతున్నాం కదా. ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ చూసినప్పుడు, ఈ వీడియోలో మేము చూపిస్తున్నటువంటి ఈ ఆకర్షణీయమైనటువంటి ఈ వెలుగులు చూసినప్పుడు మీ అందరికీ ఏమనిపించింది? ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత గొప్పగా ఉన్నాయి, వీటిని మన జీవితంలో ఒక్కసారైనా చూడాలి, ఎంత బాగున్నాయని మీ మనసుకు అనిపించింది కదా. మనుషులుగా మనం ఇలాంటి వెలుగులు విరజిమ్ముతున్నటువంటి వాటిని చూసినప్పుడు, ప్రకృతిలో ఇలాంటి అందమైన ప్రాంతాలు చూసినప్పుడు, ఇలాంటి శోభాయమానమైనటువంటి ప్రాంతాలు చూసినప్పుడు మనకి సంతోషం, ఆనందం మన మనసుకు కలుగుతుంది కదా. మరి సృష్టించిన దేవునికి వేటిని చూస్తే ఆనందం కలుగుతుందో తెలుసా? సృష్టింపబడిన వీటిని చూస్తే ఆనందం కలగదు ప్రియులారా. అవి మన కోసం, మన ఆనందం కోసం సృష్టింపబడ్డాయి. మనం వాటిని చూసి తన్మయత్వానికి గురవడానికి, కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి సృష్టింపబడ్డాయి. కానీ దేవుడు ఎప్పుడు ఆనందపడతాడో తెలుసా? ఎప్పుడు ఎవరిని చూసి తన్మయత్వం చెందుతాడో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మీరు చూడండి ప్రియులారా. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులు, సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చూసారా? జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అలా నువ్వు నేను మెరిసినప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. వీటన్నిటినీ మన సంతోషం కోసం ఇచ్చాడు, మనల్ని మాత్రం ఆయన సంతోషం కోసం సృష్టించుకున్నాడు. మర్చిపోకండి ప్రియులారా. అలాగే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము 3వ వచనం మీరు జాగ్రత్తగా చూడండి. అక్కడ ఏమని చెబుతున్నాడు తెలుసా? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు అన్నాడు. చూసారా? మన మీద దేవుడిని ఆశలు పెట్టుకున్నాడు. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడో, మనం ఎలాంటి లక్షణాలు కలిగి వెలుగుతూ ఉండాలని కోరుతున్నాడో. మీరు లోకమందు జ్యోతులు, మీరు వెలిగింపబడిన దీపాలు, మీరు అనేకులకు వెలుగునిచ్చేటువంటి దీపాలు, అనేకుల్ని సత్యములోనికి నడిపించే దీపాలుగా ఉండాలి. అప్పుడు మనల్ని చూసి మన పరలోకపు తండ్రి మురిసిపోతూ ఉంటాడు. మనం విమానం మీద వెళుతూ ఉన్నప్పుడు సిటీ దగ్గరకు వచ్చేసిన తర్వాత, అది ల్యాండ్ అవడానికి కొన్ని నిమిషాల ముందు ఆ వాతావరణంలో, ఆ సిటీ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు విమానంలో నుండి చూస్తుంటే క్రింద విద్యుత్ దీపాల వెలుతురులు మిరిమిట్లు గొలుపుతూ ఎంత ఆనందంగా కనబడుతుందో తెలుసా? దాని విమానంలోని చూస్తూ చాలామంది ఫోటోలు తీసుకుంటారు. దుబాయ్ లేదా కువైట్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, లేదా అమెరికా లాంటి ప్రాంతాలకు, న్యూయార్క్ లాంటి ప్రాంతాల్లో ల్యాండ్ అవుతున్నప్పుడు, ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల్లో ల్యాండ్ అవుతున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా
చక్కగా మిరుముట్లు గొలుపుతున్నటువంటి విద్యుత్ దీపాల కాంతుల్ని చూసి ప్రజలు మురిసిపోతారు. ఒక్కసారి ఆలోచించండి, చీకట్లో వెలుతురునిచ్చే దీపాలు మనకంత ఆనందాన్ని ఇస్తుంటే, ప్రకృతిలో వెలిగేటువంటి ఈ జీవులు మనకంత ఆనందాన్ని ఇస్తుంటే, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడిన మనల్ని చేసిన పరలోకపు తండ్రికి ఎంత ఆనందాన్ని ఇవ్వగలమో తెలుసా? మరి ఆనందాన్ని ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అలా అయితే దేవుని కొరకు బ్రతకండి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చండి, ఆయన కోరుకున్నదంతయు మీ జీవితంలో జరిగించడానికి సిద్ధపడండి. దేవుడట్టి మనస్సాక్షిని మీ అందరికీ దయచేయనుగాక.